హాయ్ అండి. డొంక రోడ్డు శ్రీనగర్ 5th లైన్ ఆపోజిట్లో శివ హోమ్మేడ్ పికిల్స్ అని చెప్పేసి ఒక చిన్న బండి ఉంటుందండి. అందులో అన్ని హోమ్మేడ్ పికిల్స్ కారపొళ్ళు అయితే తయారు చేసి పెడుతున్నామండి మేము. అందులో హోమ్మేడ్ అంటే కొద్దిగా క్వాలిటీగా ఉండాలి కదండి మరి. అందుకని చెప్పేసి మనం పచ్చళ్ళలో వాడే కారమైన, మెంతిపిండి, ఆవపిండి, ఆయిల్ ఏదైనా సరే క్వాలిటీగానే వాడుతున్నానండి నేను. మెంతులు, ఆవాలు అన్నీ తెచ్చుకొని నేను పొడి చేసుకొని పెట్టుకుంటానండి. ఆయిల్ అయితే వాడేది అన్ని పచ్చళ్ళలో కూడా శనగ నూనె వాడతానండి నేను. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొద్ది క్వాలిటీగా కూడా ఉంటుంది కదండి మరి. హోమ్మేడ్ అంటే క్వాలిటీయే కదండి మరి. అలా వాడకపోతే ఇంకా బయట పికిల్స్కి హోమ్మేడ్ పికిల్స్కి తేడా ఏముంటుందండి. ఏవైనా సరే ఇందులో కలిపే ఆవపిండి కానీ, మెంతిపిండి కానీ, ఆయిల్ కానీ ఏదైనా క్వాలిటీగానే నేను రెడీ చేసి పెడతానండి. అవి కూడా ముందుగానే పొళ్ళు చేసుకొని పెట్టుకుంటాను నేను. లేదంటే మామూలుగా అయిపోయినామంటే నేను ఆవాలు, మెంతులు తెచ్చేసుకొని మామూలుగా కొద్దిగా వేపుకొని నేను పొళ్ళు చేసేసుకొని కలిపేస్తానండి. ఇది కొత్త ఆవకాయ అండి. నేను ఇప్పుడు అక్కడ బండి పెట్టడం మొదలుపెట్టి కూడా ఒక 5-6 నెలలు అవుతుంది. ఈ 5-6 నెలల్లో కూడా నేను 3 టైమ్స్ పట్టడం అయితే జరిగిందండి. పట్టిన ప్రతిసారి కూడా ఒక 5-6 కేజీలు అట్లా పడుతున్నాను. పర్లేదండి, బాగానే పోతుంది. ఇది 3వ సారి అండి నేను పెట్టడం కొత్త ఆవకాయ. ఇదిగోండి చూడండి ఒకసారి. ఇది 3వ సారి పెట్టడం. ఇది పెట్టి నేను 1 వీక్ అవుతుంది. ఇంకా సరిపోతుందిలే అని చెప్పేసి లైన్ మీద పెడదామని చెప్పేసి ఇక ఇలా కలిపితే ఒక వీడియో తీద్దాంలే మీకు కూడా చూపెడదామని చెప్పేసి నేను తీయటం జరిగిందండి. ఈ శ్రీనగర్ సరౌండింగ్స్లో ఎక్కడైనా దగ్గరోళ్ళు అయితే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. నాకు ఫోన్ చేస్తే నేను హోమ్ డెలివరీ కూడా చేస్తానండి. ఈ శ్రీనగర్ సరౌండింగ్స్లో అంటే కొంచెం నాకు అంటే పర్లేదు అనుకుంటే తర్వాత నేను హోమ్ డెలివరీ గురించి ఆలోచిస్తానండి. అండ్ నాకు పెద్దగా తెలీదు. కాకపోతే ఏంటంటే ఏరియా వరకు అయితే కొద్ది తెలుస్తుందని చెప్పేసి హోమ్ డెలివరీ కూడా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. అన్నీ హోమ్మేడ్ అండి. కారాలు ఏవైనా సరే మనం పచ్చళ్ళలో వాడే కారం కూడా నేను బయట నుంచి కొనుక్కురానండి. మార్కెట్ నుంచి మిర్చి అది తీసుకొచ్చి నేను పట్టిస్తాను. కారం రెడీగా పెట్టుకుంటాను. ఏ పికిల్ అయిపోతే ఆ పికిల్లో కలుపుతాను. ఒక ఆవకాయ కాదండి, టమాటా, పండుమిర్చి, గోంగూర, అల్లం అలా ఉంటాయండి. ఇంకా నాన్ వెజ్లో వచ్చేసేపటికేమో నేను చికెన్ బోన్ పికిల్ అయితే పెడుతున్నానండి. ఒకసారి మన బండి దగ్గరికి వచ్చేసి మన పికిల్స్ కొన్ని టేస్ట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి కొంచెం. శ్రీనగర్ 5th లైన్ అండి, డొంక రోడ్డు ఆపోజిట్లో 8 పక్కనే ఉంటుంది. అన్నీ హోమ్మేడేనండి. ఒక్కసారి టేస్ట్ చేయండి. అంటే మేము చెప్పటం కాదు, బాగున్నాయని. మీరు కూడా వచ్చి ఒకసారి కొన్ని టేస్ట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఏంటా అనేది. పర్లేదండి, కస్టమర్లు ఇప్పుడే కొద్దిగా బాగా వస్తున్నారు బాగున్నాయి అని చెప్పేసి. ఇంకెవరన్నా అందరూ వచ్చి కొంచెం కొంటే బాగుంటుందని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము. తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందని చెప్పేసి యూట్యూబ్లో పెట్టడం అయితే జరుగుతుంది. కొత్తగా మేము మా పిల్లలు ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. మా పిల్లలు పెట్టమని చెప్పేసి గొడవ చేస్తున్నారు. 5-6 నెలల నుంచి కూడా అదే గొడవ. నాకేమో తెలియదండి ఇవన్నీ. ఒకసారి వీడియో తీసి పెడదాం మమ్మీ, వీడియో తీసి పెడదాం అంటే నేను ఇంకా సర్లే అని చెప్పేసి తీస్తున్నానండి. యూట్యూబ్ ద్వారా ఇంకొద్ది మందికి అయితే తెలుస్తుంది కదా, దగ్గరున్న వాళ్ళకే కాకుండా కొద్దిగా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది, బాగుంటుందని చెప్పేసి. బాగుంటున్నాయండి పికిల్స్ అయితే. నేను చెప్పటం కాదు, ఒకసారి వచ్చి కలిసి మా బండి దగ్గరకు వచ్చి పికిల్స్ కొని టేస్ట్ చేయండి, బాగుంటున్నాయి. 2వ సారి వస్తారని అయితే కన్ఫామ్గా అయితే చెప్పగలుగుతాను నేను. బాగుంటుంది పికిల్స్. థ్యాంక్ యూ అండి.